ఇక్కడ నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంతకుముందు నేను సూర్యాపేట నుంచి మా ఊరు మంగాపురం పోత మా ఫేస్బుక్ లో పరిచయమైనటువంటి ఇద్దరు మెయిన్ గా మన మంకే నాయక్ గారు మరియు రవి నాయక్ గారు వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ క్రమంలోనే ముందుగా పిలిపించి మళ్ళీ పక్కపోతాయింది. ఆ క్రమంలో నేను ఎందుకంటే ఒక బంజారా బిడ్డగా మన గ్రామాల్లో పల్లెల్లో ఎక్కువ శాతం మనవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్లలో ఏదో రకంగా చైతన్యం తీసుకొచ్చి పొదుపులో భాగంగా అందరినీ మోటివేట్ చేయాలనే కాన్సెప్ట్ తో ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో ఈ ఎల్ఈడి బల్బులకు హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నటువంటి ఈఎస్ఎల్ చూడండి, ప్రతి ఈఎస్ఎల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క నిరుపేదలకి బెనిఫిట్ చేయాలనే కాన్సెప్ట్ తో ప్రతి విలేజ్ లో పంపిస్తున్నారు. కాకపోతే మన దగ్గర చైతన్యం లేక ఎవరు వాడటం జరగట్లేదు. నేను ఒక బంజారా బిడ్డగా మన లంబాడీలో కూడా అందరినీ చైతన్యం కలిగించి అందరినీ రోజుకు ఒక 10 రూపాయలు బెనిఫిట్ ఉండేటట్టు ఉండాలి, నెలకు ఒక 100 రూపాయలు కరెంటు బిల్లులో నేను తగ్గించగలిగానని అందరూ మనవాళ్ళు చెప్పుకోవాలనే కాన్సెప్ట్ తోనే నేను ముందుకు రావడం జరిగింది. నా ద్వారా నేనే మీకు కొన్ని బల్బులు ఇచ్చుకుంటూ వస్తున్నా. ఈ రోజు ఇక్కడ రావడానికి మెయిన్ గా కారణం ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ నారాయణరావు గారు నిన్న కలిశారు. వాళ్ళు కూడా నేను నా వంతు కృషి చేస్తానని నారాయణరావు గారు కూడా కొద్దిగా మనం పైసలు కూడా ఇచ్చారు. ఆ పైసలు నేను ఒక 5,000 ఖర్చు పెట్టుకుని ఇక్కడ ప్రతి వాళ్ళకి ఎంతో కొంత కొంచెం మేము హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్ తోనే ఇక్కడ మన వాళ్ళని మొన్ననే ఇక్కడ సార్ కూడా మన రామ్జీ నాయక్ గారు మరియు ఇక్కడ రవిను బాబు నారాయణ నరేంద్ర గారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళని అందరితో కన్సల్ట్ అయ్యి నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ వచ్చే క్రమంలో మన వాళ్ళు ఏమడిగారంటే, సార్ మా ఊళ్ళో కొత్తగా గుడి కట్టాం, గుడిలో కూడా ఎల్ఈడి బల్బులు కావాలన్నారు. అరే భయ్ ఎంతో హెల్ప్ చేస్తున్నాము, ఈ 100 రూపాయలు చేసే దగ్గర ఒక 1000 రూపాయలు పోయినా కూడా నాకు కూడా హ్యాపీ ఉంటది, మన వాళ్ళకి ఉండదు, వేరే కులాల వాళ్ళు కానీ వేరే ఊరు వాళ్ళకి బెనిఫిట్ కాదు అనే కాన్సెప్ట్ తో నేను ఒక 5 మీకు ట్యూబ్ లైట్ తీసుకొచ్చాను, కొన్ని బల్బులు కూడా తీసుకొచ్చాను. అవి కూడా ఇక్కడ మీకు అందరికి కొద్ది గొప్ప నా వంతు నేను చేస్తాను. మీరు వాడిన తర్వాత 100% మీకు దీనివల్ల ఉపయోగం తెలిసిపోద్ది. ఎందుకంటే పాత కాలంలో మీరు పెద్ద పెద్ద బల్బులు వాడారు. ఆ బల్బులు ఒక నెల వాడితే 500 వచ్చింది అనుకోండి, ఈ బల్బులు కింద అవి తీసి వాడితే మీకు 200 వస్తాయి. అంటే నెలకు 300 రూపాయలు మీకు బెనిఫిట్ వచ్చినట్టే, కరెంట్ బిల్లులు తగ్గుద్ది అనే కాన్సెప్ట్ ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి, నేను ఒక బంజారా బిడ్డగా మీకు అందరికీ చేతులెత్తి మొక్కుకుంటున్నా, మీకు నమస్తే చేస్తున్నాను. దయచేసి మీలో కూడా కొద్దిగా చైతన్యం వచ్చి కొద్దిగా ఈ తాగుడు గీగుడు ఏమైనా ఉంటే మీరు దానికి దూరంగా ఉండగలిగితే మీరందరూ ఇది కింద ఈ విలేజ్ లో మేమందరం యువకులు కూడా నేను కోరుకుంటున్నా, తాగుడు అందరూ దూరమై ఇది మామూలుగా మందు రహిత విలేజ్ గా మీరు క్రియేట్ చేయగలిగితే 100% ఇంకొకసారి మీకు హామీ ఇస్తున్నా, ఇంకొకసారి ఇక్కడ వస్తాను, మీతో మాట్లాడతాను, మీతో ఒక పూట కూర్చొని పోతాను. దయచేసి మీరందరూ కూడా ఈ మందుకి బానిస కాకుండా మంచిగా, అంటే ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు మందు తాగేవాడుకు మందు తాగిన వాడికి రెండు ఉంటాయి. ఎట్లా అంటే మందు తాగేవాడు ఆ మందు తాగి ఆ మందులోని ఇదే స్వర్గం అనుకుంటాడు. మందు తాగిన వాడు నాలాంటి వాడు ఏం చేస్తారంటే, ఇవాళ మధ్యాహ్నం మంతా నాయతో మాట్లాడాను కదా, అది ఒకటి ఉంది, ఇది ఉంది, లేకుంటే మంచి చేశాను చెడు చేశాను అనే కాన్సెప్ట్ తో ఆలోచిస్తారు. అర్థం చేసుకోండి. మీ రైతులు ఉన్నా కూడా అరే ఇవాళ పొలానికి పోయాను, రేపు ఏ మందు వాడాలి, ఏ విధంగా ఉండాలనే కాన్సెప్ట్ ఆలోచన ఎప్పుడు మందు తాగకుండా వస్తాయి. మందు తాగితే ఎట్లా వస్తాయంటే ఇక ఇదే స్వర్గం, ఇదే రాజ్యం, ఇక నేను స్వర్గంలో వివరిస్తున్నా కాన్సెప్ట్ లో ఉంటారు. కాబట్టి దయచేసి మళ్ళీ నేను మీ ఊరికి ఒక చుట్టం చూపుడిగా వచ్చి నా వంతు ఇంకేమైనా కృషి అడుగుతా. ఇక్కడ ఆ లైట్ పెద్ద లైట్ కావాలన్నా నేను హామీ ఇస్తున్నాను. కాకపోతే మీలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఇది పబ్లిసిటీ కాదండి. కొందరు నేను అడిగారు నాకు ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి, అన్నా నువ్వు చేస్తున్నావు మీ ఊళ్ళో ఏం చేశామని. మా ఊళ్ళో కూడా బాగానే చేశాను. మా ఊళ్ళో మీరు ఎవరైనా వెళ్ళినా కూడా నా గురించి మంచిగా చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ రావడం వల్ల ఎందుకంటే ఇవాళ ఆంజనేయ స్వామి గుడి ఇవాళ పొద్దున వాట్సాప్ లో ఒక మెసేజ్ చూశాను. ఏమని చూశానంటే, ఈ రోజు ఆంజనేయ స్వామి ఒక మంచి పని చేశారు. ఏంటంటే లక్ష్మణుని అది సంజీవుని తీసుకొచ్చి బతికించిన రోజని. మరి ఆ దేవుడు దీవెనలు నా మీద ఉండాలి, మన వాళ్ళ మీద ఉండాలి, మనం అందరం బాగుండాలి, మీతో పాటు నేను కూడా మీలో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఆ మంచి రోజుల్లో పైగా ఆంజనేయ స్వామి గుడికి నేను ఏదో మంచి పని చేస్తున్నానని నేను థ్యాంక్ యూ అని అనుకుంటున్నా. ఈ అవకాశం నాకు మీ పెద్దల ద్వారా అందరి ద్వారా వచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. అందరికీ నమస్తే.